ఎన్నో ఇయర్స్ నుండి మన డీప్ స్కిన్ లో పాతుకున్న ట్యాన్ ని జస్ట్ 7 days లో ఒక సోప్ రిమూవ్ చేస్తుందంటే నువ్వు నమ్ముతున్నావా? ప్రజెంట్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నడుస్తున్న నేషనల్ స్కామ్ ఇది. ఐపీఎల్ స్టార్ట్ అయిందని హ్యాపీనెస్ కన్నా ఈ గర్ సోప్ ట్యాన్ రిమూవ్ చేస్తుందా లేదన్న పెద్ద డౌటే ఎక్కువ. ఏమంటే యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం 200 మందికి పైగా దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ద షాకింగ్ పార్ట్ ఈస్ టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా దీని దిగి ప్రమోట్ చేస్తున్నారు. ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? జస్ట్ ఒక సోప్ గురించి ఇండస్ట్రీ దిగి ప్రమోట్ చేయడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఈ గర్ సోప్ గురించి యూట్యూబ్ లోను అండ్ గూగుల్లోను దీని గురించి ఎవరైనా నిజాలు చెప్పి అలా ప్రమోట్ చేసే వాళ్ళకి అగెనెస్ట్ గా మాట్లాడారో లేరో అని చాలా మంది సెర్చ్ చేసే ఉంటారు. నేను కూడా ఈ గర్ సోప్ గురించి ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్ అవేర్నెస్ అనేది ఎవరైనా జనాల్లోకి తీసుకొస్తారా లేదని చాలా ఎదురు చూసా. బట్ ఎవడు రాలా, ఎవడు చేయలేదు. మేబీ అంత డేర్ అండ్ అంత సాహసం చేసేవాళ్ళు లేరేమో. బట్ నేను నా ప్రతి ఒక్కరికి ఈ గర్ సోప్ గురించిన ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి తీసుకురావడానికి అండ్ మై డియర్ కొంతమంది ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ మీ పని చెప్పడానికి నేను వచ్చేసా. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. After this video my situation. అండ్ వన్ థింగ్ గైస్, ఈ గర్ సోప్ గురించి ఆల్రెడీ సెలబ్రేటింగ్ బేస్ చేసుకుని ఒక వీడియో చేయడం జరిగింది. దాని లింక్ ఇక్కడ ఇస్తాను, ఇట్ సైడ్ ఇస్తాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియోలో యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకని ఈ ప్రొడక్ట్ ఇంతలా ప్రమోట్ చేస్తున్నారు, ఆఖరికి సెలబ్రిటీస్ అయిన బ్రహ్మానందం, సుమా, నిధి అగర్వాల్, అభిజిత్, నిఖిల్ అండ్ అడవిశేషు వీళ్ళు కూడా దిగి ప్రమోట్ చేయడం ఏంటి, 7 days లో ట్యాన్ రిమూవ్ చేసిందన్న స్టేట్మెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అని డీటెయిల్ గా తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చూసి ఒక లైక్ వేసుకోండి. ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఈ వీడియోని మొత్తం 5 parts గా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ గర్ సోప్ ఏంటి, దీనిలో ఏం యూజెస్ ఉంటాయి. సెకండ్ పార్ట్ యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ ఎందుకని ప్రమోట్ చేస్తున్నారు. థర్డ్ పార్ట్ ఈ గర్ సోప్ రియాలిటీ చెకింగ్. ఫోర్త్ పార్ట్ యూజర్స్ రివ్యూస్ అనాలిసిస్. ఫిఫ్త్ పార్ట్ ఈ గర్ సోప్ అనేది స్కామా లేదా జెన్యూన్ ప్రొడక్ట్ అని డీటెయిల్ గా చెప్తున్నా. ఎంజాయ్ ద వీడియో, లెట్స్ స్టార్ట్. ఈ గర్ సోప్ అనేది ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్. మెయిన్లీ దీన్ని స్కిన్ బ్రైట్నింగ్ చేయడానికి అండ్ ట్యాన్ రిమూవ్ చేయడం కోసం మార్కెట్ లో ప్రమోట్ చేస్తున్నారు. అండ్ అది కూడా జస్ట్ 7 days లో. ఈ సోప్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ శాండల్వుడ్, సాఫ్రాన్, గోట్ మిల్క్ అండ్ కోకోనట్ ఆయిల్. ఈ సోప్ ప్రమోట్ చేసే యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఒకటే మాట చెప్తున్నారు, జస్ట్ 7 days లో ట్యాన్ రిమూవ్ అవుతుందని. మేము పర్సనల్ గా యూజ్ చేసాము, మాకు కూడా 7 days లో ట్యాన్ రిమూవ్ అయిందని నోట్ వచ్చిన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బట్ వాళ్ళు చెప్పిన సోదంతట్లో నేను ఒకటే నమ్ముతా, అదేంటంటే ఆ సోప్ ని జస్ట్ వాళ్ళు యూజ్ చేశారంటే నమ్ముతా. బట్ దాని వల్ల రిజల్ట్స్ వచ్చాయా లేదా, ఈ క్లైమ్స్ అన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యాయా లేదా తెలియాలంటే కాసేపు ఆగండి, చెప్పేస్తాను. చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ ఇలానే అనుకుంటారు, సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తే, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తే, యూట్యూబర్స్ వీళ్ళంతా ప్రమోట్ చేస్తే ఆ ప్రొడక్ట్ అనేది జెన్యూన్ ప్రొడక్ట్, కళ్ళు మూసుకొని కొనేయచ్చు అని కొంతమంది అమాయకులు అనుకుంటారు. వాళ్ళకి తెలియని రియాలిటీ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ. యూట్యూబర్స్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి అండ్ సెలబ్రిటీస్ కి, అయ్యా మా యొక్క పరికరాన్ని మీరు ఈ విధముగా అమ్మండి, దానికి బదులుగా మేము మీకు ఇంత సంపాదిస్తామని ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళకి డీలింగ్ గురించుకుంటారు. డీలింగ్ एक तेरा, एक मेरा, दो तेरा, दो मेरा, तीन तेरा, बराबर, 3 मेरा, बराबर, 50-50 बराबर है. बराबर. एवरीथिंग ओके, Okay. हैप्पी, very happy. No cheating. No cheating. అంటే ఒక బ్రాండ్ వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడానికి యూట్యూబర్స్ కి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి వాళ్ళకున్న డిమాండ్ అండ్ వాళ్ళకున్న ఫాలోయింగ్ బట్టి లాక్స్ ఆర్ 1000 లో పేమెంట్ చేస్తుంది. సో సెలబ్రిటీస్ అయినా, యూట్యూబర్స్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారంటే ఆ ప్రొడక్ట్ వాళ్ళకి నచ్చిందని కాదు, ఆ ప్రొడక్ట్ వల్ల వాళ్ళకి మనకి వచ్చిందని. ఇది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ కాబట్టి ఇందులో వాళ్ళ తప్పేం లేదు. తప్పు ఎవరిదన్నా ఉందా అంటే కన్జ్యూమర్స్ ది. అంటే నువ్వు, నేను, నా కెమెరా వెనక ఉన్న వాడు కూడా. ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. మనం కొంచెం లాజిక్ ఆలోచిస్తే స్కిన్ కలర్ చేంజ్ అవ్వాలన్నా, ట్యాన్ రిమూవ్ అయ్యి గ్లోయింగ్ స్కిన్ టోన్ రావాలన్నా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అదే మెలనిన్. మెలనిన్ అంటే మన స్కిన్ కి కలర్ ఇచ్చే నేచురల్ పిగ్మెంట్. సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుండి మన స్కిన్ ని ప్రొటెక్షన్ కోసం మెలనిన్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టైంలో మెలనిన్ అనేది యాక్ట్ అవుతుంది లైక్ షీల్డ్ లాగా. ఈ మెలనిన్ యూవీ రేస్ నుండి అబ్జర్వ్ చేసి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలా చేసిన దాని వల్లే మన స్కిన్ అనేది డార్క్ గా మారుతుంది, విచ్ మీన్స్ ట్యానింగ్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సోప్స్ ఏదైతే ఉన్నాయో అది మన స్కిన్ మీద ఎలా వర్క్ అవుతాయని తెలుసుకోవాలి. అది జస్ట్ మన సర్ఫేస్ స్కిన్ లో మాత్రం వర్క్ అవుతాయి. సోప్ అనేది ఎక్స్టర్నల్ ప్రొడక్ట్, అది డీప్ స్కిన్ లోపలికి వెళ్ళదు అండ్ మెలనిన్ ని చేంజ్ చేయలేదు. డెర్మటాలజిస్ట్ అండ్ డాక్టర్స్ చెప్పేదంతా ఒకటే. ఈ సోప్స్ అనేవి జస్ట్ క్లీనింగ్ పర్పస్ కి మాత్రం యూజ్ అవుతాయి కానీ ట్యాన్ రిమూవ్ చేయడానికి, గ్లోయింగ్ స్కిన్ రావడానికి అస్సలు యూజ్ అవ్వవు. 5 months బ్యాక్ నా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ ఫ్రెండ్ కి 2 months లో మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ టైం కంతా శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా వైపు వచ్చావని చెప్పి నన్ను సజెషన్ అడిగాడు. ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో ఒక ఊపిన ఈ గర్ సోప్ ని సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేసిన 40 days తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. నా కొడక ఎవడరా నువ్వు, నాకు అర్జున్గా అడ్రస్ పెట్టావు, నువ్వు అడ్రస్ పెట్టావు, అడ్రస్ పెట్టావు, ఎవడరా నువ్వు, నాకు అడ్రస్ పెట్టావు, నీకుంది నా కొడక.
గూగుల్లో అండ్ యూట్యూబ్ లో ఈ గర్ సోప్ గురించి ప్రమోట్ చేసిన ప్రతి వీడియో చూశాను. ఇన్ఫాక్ట్ వీడియో కంటే ఎక్కువ కామెంట్ బాక్స్ చదివాను. ఆ కామెంట్ బాక్స్ లో 100 లో 10 మెంబర్స్ మాత్రమే ఈ గర్ సోప్ గురించి బేసిక్ రిజల్ట్స్ అనేవి వచ్చాయని చెప్పి కామెంట్ చేశారు. మిగతా 90 మెంబర్స్ పైగా కూడా నోటుకు వచ్చిన బూత్ అని తిట్టారు. అండ్ ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఆల్రెడీ ఈ గర్ సోప్ ని యూజ్ చేస్తుంటే నీ ఫీలింగ్ ఏంటనేది, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది వీడియో కామెంట్ చేయండి. చాలా మందికి దీని గురించిన ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటే మీ తరపు నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఫైనల్ పాయింట్ ఈస్, ఈ గర్ సోప్ అనేది స్కామా లేదా జెన్యూన్ ప్రొడక్టా అంటే ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఎవడన్నా సరే దీన్ని జెన్యూన్ ప్రొడక్ట్ అంటాడా? నేనైతే అనను. పోనీ స్కామా అంటే డైరెక్ట్ గా స్కామ్ అని చెప్పలేము, బట్ ఇది ఒక మిస్లీడింగ్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు. ఓవర్ మార్కెటింగ్ తో ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఈ గర్ సోప్ ని 100% ప్రమోట్ చేస్తుంటే అందులో యూస్ మాత్రం 1% మాత్రమే ఉంది. ఫైనల్ గా ఈ ప్రొడక్ట్ అనేది బెస్టా లేదా వర్స్ట్ అని చెప్పాలంటే 200% వేస్ట్ అని చెప్తా. నా పర్సనల్ ఫీలింగ్ అది. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మేము ఇంకా చేయాలంటే మాకు మీ నుంచి ఛానల్ సపోర్ట్ కావాలి. ఈ వీడియోకి 1 లైక్, 1 కామెంట్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. టేక్ కేర్, సీ సూన్, బై బై.